ఇక అదే టైంలో రవివర్మ తను మొదటిసారి డైరెక్ట్ చేయాలనుకున్న మూవీలో సమంతకి హీరోయిన్గా ఆఫర్ చేశాడు. ఇక ఈ విషయాన్ని సమంత ఇంట్లో చెప్పగా తన తండ్రి ఆవేశానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఇండస్ట్రీ గురించి తరచూ పేపర్ టీవీస్లో విన్న జోసెఫ్ సమంతతో తను చెప్పినట్లు వినాలనుకుంటే ఇంట్లో ఉండమని, లేదంటే బయటికి వెళ్ళమని చెప్పడంతో తన తండ్రి మరియు కుటుంబం తనని అర్థం చేసుకోవట్లేదని సమంత ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయింది. ఇక అలా తన తల్లి ఆపేందుకు ఎంత ట్రై చేసినా సమంత వినిపించుకోలేదు. అలా తన డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇంట్లో నుండి బయటికి వచ్చేసి మొదట్లో హాస్టల్లో ఉంటూ మోడలింగ్ సినిమాల్లో ట్రై చేస్తుండేది. ఇదిలా ఉంటే రవివర్మ మూవీ కాస్త లేట్ అవ్వడంతో గౌతమ్ మీనన్ మూవీ చేస్తున్నాడని తెలిసి రవివర్మ సమంతని ఆ మూవీకి రికమెండ్ చేశాడు. అలా గౌతమ్ మీనన్ సమంతకి తమిళ్లో విన్నై తాండి వరువాయి మూవీలో చిన్న పాత్రనివ్వగా ఆ తర్వాత గౌతమ్ మీనన్తో సమంతకి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఏమ్మాయ చేసావే మూవీలో తనకి హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ 2010 ఫిబ్రవరి 24న రిలీజ్ అయి తెలుగులో మంచి హిట్ అవ్వడంతో సమంత గౌతమ్ మీనన్తో డేట్ చేయడం మొదలెట్టింది.